బూచీతో కలిపి రాగిని మందు కొట్టేసి డ్యాన్స్ ఎరగదీస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య ఆగండి ఆగండి అని ధాత్రి మెల్లగా రాగిని తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఆగు జగదాత్రి, ఈరోజు నేనైతే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా అని రాగిని అరుస్తూ ఉంటుంది. ఏంటి ఏం చెప్పాలి నువ్వు, ఏంది నీకు మందు బాగా ఎక్కువైనట్లు ఉంది అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. ఏయ్ వైజయంతి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావే అని రాగిని అరుస్తూ ఉంటే, ఏంటి నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని వైజయంతి అరుస్తూ ఉంటే, అవును మా అత్తయ్యనే పేరు పెట్టి పిలవడానికి నీకెంత ధైర్యం అని నిషి కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి అందులో తప్పేముంది, చూడు వైజయంతి, నువ్వు నన్ను మా బావగారిని అనుమానిస్తున్నావు కదా, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కదా అని రాగిని అంటుంది. ఆమె వైజయంతి బావగారు అందా అని వైజయంతి అడుగుతూ ఉంటే, బావే అని పిలిచింది అని కేదార్ చెప్పపోతూ ఉంటే, ఆగు కేదార్ ఆగు అని ధాత్రి నోరు మూస్తూ ఉంటుంది. అబ్బా నువ్వు తప్పుకో ధాత్రి అంటూ, అవును బావగారనే పిలిచింది అని కేదార్ కన్ఫర్మ్ చేసేస్తాడు. అవును నాకు అక్క కదా నువ్వు అయ్యేది, మరి అక్క బావే కదా, మమ్మల్ని ఎందుకు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని రాగిని మాట్లాడుతూ ఉంటే, ఎంత ధైర్యం నీకు, మా అత్తయ్యని అక్క అని పిలుస్తున్నావు, పేరు పెట్టి పిలుస్తున్నావు అని నిషి అరుస్తూ ఉంటుంది. ఏంటి, అవును నాకు వైజయంతి అక్కే కదా అయ్యేది, ఆయన బావే కదా అవుతారు, నువ్వు నాకు అంతకంటే ఎక్కువ నిషి, నువ్వు ఎవరో తెలుసా, నేనెవరో తెలుసా అని రాగిని చెప్తూ ఉంటే, ఎవరు చెప్పు అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అప్పుడే ధాత్రి అడ్డుపడి, అయ్యో చిలకమ్మ నూరా అంటూ ఏదో మందు ఎక్కువైపోయి ఏదేదో వాగుతోంది, నేను తీసుకువెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి లాక్కు వెళ్తూ ఉంటుంది. ఏంది ఆ చిలకమ్మ ఏదో చెప్పని ఉంటే ఈ జగదాత్రి అడ్డుపడి అలా తీసుకువెళ్ళింది, ఏమై ఉంటుందబ్బా అని వైజయంతి అంటుంది. అదే నాకు అర్థం కావటం లేదత్తయ్య అని నిషి అంటుంది. తెల్లవారిన తర్వాత కమలాకర్ బూచి ఇద్దరు తలలు పట్టుకొని హాల్లోకి రాగానే, ఇదిగోండి మజ్జిగ తాగండని కౌశికి ఇస్తూ ఉంటుంది. రాత్రి అంత మందు తాగటం ఎందుకు, పొద్దున్నే ఇలా తల పట్టుకోవటం ఎందుకు అని కౌశికి సుధాకర్ అడుగుతూ ఉంటే, తాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తెల్లవారిన తర్వాత ఉంటుంది చూడు అని కమలాకర్ అంటాడు. జగదాత్రి నాకంటే ముందు కానీ కిందెక్కడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అని కౌశికి అడుగుతూ ఉంటే, ధాత్రి మజ్జిగ తీసుకొని రాగిని గదికి వెళ్తుంది. అసలు నాకేమైంది, ఎందుకు ఇలా తల పట్టేసింది, నేను రాత్రి నెమ్మదిగా నా గదికి వచ్చి పడుకున్నాను, నిద్రపోయాను అంతే కదా అని రాగిని అంటే, రాత్రి మీరు మందు తాగారు, అసలు మీరు రాత్రి చేసింది ఏమీ గుర్తుకు లేదా మీకు అత్తయ్య అని ధాత్రి అడగటంతో అప్పుడు రాగినికి మొత్తం గుర్తుకు వస్తుంది. అయ్యో నేను ఇంత చేశానా, ఇప్పుడు ఎలా ఆ వైజయంతికి నేను కడబడ్డానంటే నిజం చెప్పే వరకు నన్ను వదిలిపెట్టదు, ఇప్పుడు ఎలా జగదాత్రి అని రాగిని కంగారు పడుతూ ఉంటుంది. చూడండి అత్తయ్య, మీరు జ్యూస్ తాగారు, ఒక్క జ్యూస్ తాగుతానే అది మందు జ్యూస్ అని తెలిసిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు తాగారు అని రాగిని అంటే చాలా బాగుంది అనిపించింది జగదాత్రి, అందుకే అలా తాగాల్సి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా చెయ్యనులే, ఇప్పుడు ఏదో ఒకటి చేసి నన్ను కాపాడవా అని రాగిని అంటుంది. సరే మీరు కిందికి రాకండి, ఏదో ఒకటి చేసి నేను మేనేజ్ చేస్తాను, టిఫిన్ కూడా ఇక్కడికే తీసుకొచ్చాను, ఇప్పుడైతే ఈ మజ్జిగ తాగండి అని చెప్పి వెళ్తుంది. అబ్బా తల పట్టేసింది అంటూ కేదార్ గది నుండి బయటికి రాగానే, ఏంటి సార్ దిగిందా అని ధాత్రి అంటుంది. ఏంటి ధాత్రి, నేను రాత్రి జ్యూస్ తాగాను, నిద్రపోయాను అంతే కదా, ఏమైంది అని కేదార్ అడగటంతో, అంటే నువ్వు తెలిసి మందు తాగలేదా, నీకేం గుర్తుకు లేదా అని ధాత్రి అడగటంతో అప్పుడు కేదారికి కూడా మొత్తం గుర్తుకు వస్తుంది. అయ్యో సారీ ధాత్రి అని కేదార్ అంటే, ముందు లైమ్ వాటర్ తాగి ఫ్రెష్ అప్ అయ్యిరా, రమ్య వాళ్ళు ఫోన్ చేశారు, పద్మ వాళ్ళ అమ్మని కలవటానికి వెళ్ళాలి అని ధాత్రి చెప్తుంది. యువరాజ్ ఇంకా బెడ్పై అడ్డంగా పడి నిద్రపోతూ ఉంటే, ఎప్పుడెప్పుడు లేస్తాడా అని వైజయంతి నిషి మండిపడుతూ చూస్తూ అక్కడే కూర్చొని ఉంటారు. యువరాజ్ గుడ్ మార్నింగ్ అంటూ లేచి కూర్చుంటాడు. ఏంటి ఏమైంది, ఎందుకలా చూస్తున్నారని యువరాజ్ అడగటంతో, రాత్రి నువ్వు చేసిందేది గుర్తుకు లేదా ఏంటి, నేను నీకు కోపిష్టి దానిలా కనిపిస్తున్నానా, మనిషిలా కనిపించట్లేదా, రాత్రి నువ్వేమేం మాట్లాడావో గుర్తుందా అని నిషి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు యువరాజుకి కూడా మొత్తం గుర్తుకు వస్తాయి. ఆ కేదార్ గారిని నువ్వు అన్నా అంటూ అలా ముద్దులు పెట్టుకుని డ్యాన్సులు చేసి, ఒక పక్క మామయ్య గారే కేదార్ని ఎక్కడ కొడుకుగా అంగీకరిస్తాడో అని మేం భయపడుతూ ఉంటే, ఇప్పుడు నీ మనసులో కూడా కేదార్ని అన్నయ్యలా ఒప్పుకున్నట్లు అనిపిస్తోందని, పైకి మాత్రం నువ్వు ఒప్పుకోలేదని కింద వదిన మావయ్య కూడా మాట్లాడుకుంటున్నారు అని నిషి అంటే, అవునరా అబ్బోడా అని వైజయంతి అంటుంది. నేను ఎందుకు ఇలా చేశానని యువరాజ్ తల పట్టుకుంటాడు. ఇదిగో నీ మనసులో కనుక కేదార్ని నువ్వు అన్నయ్యగా ఒప్పుకున్నా కూడా
పైకి మాత్రం ఒప్పుకున్నావే అనుకో, నువ్వు ఒప్పుకున్నా నేనైతే అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఆ జగదాత్రి కోడలుగా ఉన్న ఇంట్లో నేను చిన్న కోడలుగా అస్సలు ఉండలేను. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే నేను ఈ ఇంట్లో నుంచి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. ఇదే నా నిర్ణయం అంటూ నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చూడరా అబ్బోడా, అసలు నువ్వెందుకు ఇలా చేశావు? ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. నువ్వు కేదార్ని అని ఇలా ఒప్పుకున్నట్లేనా? అది మాత్రం చెయ్యకురా అబ్బోడా అని వైజయంతి చెప్తుంది. కేదార్ తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఉంటే అప్పుడే యువరాజ్ కూడా తల పట్టుకొని వచ్చి కూర్చొని ఉంటాడు. గుడ్ మార్నింగ్ తమ్ముడు. ఏంటి నీకు కూడా తల పట్టేసిందా? దాత్రి తమ్మునికి కూడా మజ్జిగ తీసుకురా అని కేదార్ చెప్తుంటే, ఎవర్రా నీకు తమ్ముడు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు. అది కాదు యువరాజ్, నువ్వు నా తమ్ముడు అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, నోరు ముయ్యిరా, నువ్వు నాకు ఏ విధంగా అన్నవి అవుతావు, నేను నీకు తమ్ముణ్ణి అవుతాను. నువ్వు మా అమ్మకు పుట్టావా, మా నాన్నకి పుట్టావా? నువ్వు అనామకుడివి, నువ్వు అనాథవి, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని యువరాజ్ ఎప్పట్లాగానే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో కేదార్ బాధపడుతూ ఉంటే, అది కాదు నువ్వు రాత్రి అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, నోరు ముయ్యిరా, నీకు నాకు అసలు సంబంధమే లేదు అని యువరాజ్ తేల్చి చెప్పేస్తాడు. అది కాదు యువరాజ్, నువ్వు రాత్రి అని కమలాకర్ కూడా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు నేను ఏది అంటానో అదే నిజం, అంతేకాని ఇంకేది పట్టించుకోకండి. ఏం మాట్లాడుతున్నారో నాకైతే క్లారిటీ ఉంది, మీకే క్లారిటీ రావటం లేదు అని వీడైతే అనాథ, వీడు అనామకుడు అని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మయ్య అత్తయ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని నిషి అంటే, వీడు పైకి మామూలుగా నార్మల్గా ఉన్న మనసులో అయితే చాలా బాధపడుతుంటాడమ్మి, అదే మనకు కావాలి అని వైజయంతి అంటుంది. సారీ కేదార్ అని కమలాకర్ చెప్తుంటే, తమ్ముని కోపం ఎప్పుడు తెలిసిందే కదా, పర్వాలేదులే బాబాయ్ అని కేదార్ చెప్తాడు. కౌశిక్ కూడా సారీ చెప్తూ ఉంటుంది. అయ్యో అక్క, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? దాత్రి నాకు కాస్త మజ్జిగ తీసుకురా అని కేదార్ బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. తర్వాత జడికేడి, కిరణ్, రమ్య, సింధు 5 మంది కూడా పద్మ వల్ల ఇంటి దగ్గరికి వస్తారు. అయితే ఒక రౌడీ వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. దాత్రికి డౌట్ వచ్చి అతను దాక్కున్న దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే అతడు పక్కకు వెళ్ళి దాక్కుని ఉంటాడు. ఏమైంది, ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నారా అని మేమైతే అంతా గమనించుకున్నాం, మాకేమీ అనిపించట్లేదని కేదార్, రమ్య, సింధు చెప్తూ ఉంటారు. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు, నాకైతే డౌట్గా ఉంది. సరే పద, పద్మ వాళ్ళమ్మని ప్రశ్నలు అడుగుదాం అని లోపలికి వస్తారు. వెంటనే ఆ రౌడీ ఆదిత్యకి ఫోన్ చేసి, నేను పద్మ వాళ్ళమ్మని కలిసే లోపలే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు సార్, నేను మిస్ అయిపోయాను, కొంచెం ముందు వచ్చి ఉండాల్సిందని చెప్పడంతో, సరే ఆ పద్మ వాళ్ళమ్మ ఏం చెప్తుందో మొత్తం నాకు చెప్పు, ఆ జేడీకేడి మాట్లాడేది కూడా చెప్పు అని ఆదిత్య ఫోన్ పెట్టేస్తాడు. గుర్తుకు చేసుకోండి, పద్మ చనిపోయే ముందు రోజు ఏమైనా డౌట్గా వ్యవహరించిందా అని జేడీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో, అవునమ్మా, చనిపోయే ముందు రోజు చాలా వాంతులయ్యాయి. ఇంతకుముందు ఒకసారి ఆదిత్య కారులో ఎక్కించుకొని మా ఇంటి దగ్గర డ్రాప్ కూడా చేశాడు. తర్వాత ఏదో ఫోన్ కాల్ వచ్చింది, చాలా కంగారు పడింది. వాంతులు ఆగకుండా అవుతున్నాయి, కానీ కంగారు పడుతూ ఉండడం మాత్రమే తెలుసు. నేను ఏం అడిగినా కూడా నాకు సమాధానం చెప్పలేదు. తర్వాత రోజు ఆదిత్య వీధి చివర మా అమ్మాయిని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడంట. తర్వాతే మా అమ్మాయి చనిపోయింది అని ఆవిడ చెప్పడంతో, ఈ విషయం మీరు కోర్టులో చెప్పారంటే ఖచ్చితంగా ఆదిత్యకి శిక్ష పడుతుంది, మాకు ఆదిత్యని ఎంక్వైరీ చేయటానికి కూడా సమయం ఇస్తారు, మీరు రండి అని తీసుకువస్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే రౌడీ వినేసి ఆదిత్యకి ఫోన్ చేసి చెప్పడంతో, దాన్ని చంపేరా అని ఫోన్లోనే చెప్పేస్తాడు. దాంతో అతను రివాల్వర్ తీసుకొని పద్మ వాళ్ళమ్మని షూట్ చేసేయడంతో బుల్లెట్ కాస్త షోల్డర్కి తగులుతోంది. వెంటనే దాత్రి రౌడీని గమనించేసి షూట్ చేయటంతో వాడి నుదుటిపై బుల్లెట్ తగిలి వాడు స్పాట్లో ప్రాణాలు కోల్పోతారు. ఇక పద్మ వాళ్ళమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి, డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయింది కదా, ఎలా ఉంది అని అడగటంతో, ఆవిడకి చాలా బ్లడ్ పోయినా కూడా న్యాయం జరగటం కోసమే ప్రాణాలతో ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము. ప్రస్తుతానికి అయితే ప్రాణాలతో ఉంది, కోలుకుంటుందో లేదో పూర్తిగా చెప్పలేని పరిస్థితి అని డాక్టర్ చెప్తుంది. పద్మకి న్యాయం జరిగే వరకు, ఆ మాట వినే వరకు ఆవిడ ప్రాణాలతోనే ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది, పద్మకి న్యాయం చేస్తానని జేడీ చెప్తుంటే, సూపర్ అక్క మేడం, మీ గురించి నాకు చాలా బాగా తెలుసు అని సింధు చెప్తుంది.